డిజిటల్ విధానంలో శ్రీనిధి రుణాల చెల్లింపులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శ్రీనిధి యాప్ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. వైఎస్ జగన్ గడిచిన 5 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. చంద్రబాబు మీద నమ్మకంతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. కేంద్రం నిధులను జగన్ వినియోగించుకోలేకపోయారని, కనీసం గ్రామాలకు తాగునీరు అందించలేకపోయారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతో మంది మహిళలకి ఇది ఒక మంచి సర్వీస్ కింద ఉపయోగపడుతుందని భావిస్తూ, మరి అంతేకాకుండా ఈ శ్రీనిధి అనేది అటు కన్జంప్షన్కి లైవ్లీహుడ్కి కూడా అవకాశం ఉంటే ఇస్తారు. అండ్ బ్యాంక్ లింకేజ్లో కూడా మేము లైవ్లీహుడ్ అండ్ కన్జంప్షన్ రెండు ఇచ్చే దశగా కూడా మేము చెప్తున్నాము. సో ఎవరైనా మిస్కన్సెప్షన్ ఉంటే అది తొలగించుకోండి. ఎందుకంటే ఈరోజు బ్యాంక్ లింకేజ్ కూడా లైవ్లీహుడ్కి ఇస్తున్నారు, కన్జంప్షన్ లోన్స్ కూడా ఇచ్చే పరిస్థితి కూడా లైవ్లీహుడ్లో వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. సో అటువంటిది ఏది కూడా ప్రజానికి కూడా మేము తెలియజేసుకుంటూ, మరి భవిష్యత్ కాలంలో ఈ యాప్ని ఒక పెద్ద సక్సెస్ఫుల్గా తీసుకెళ్లే దశగా మేము శ్రీనిధి అండ్ యూనియన్ బ్యాంక్ ఎవరైతే పార్ట్నర్ అయ్యారో మంచి సక్సెస్ఫుల్గా దాన్ని లోడ్ టెస్టింగ్ చేసి పూర్తి స్థాయిలో సర్వీసెస్ గ్రాండ్ సక్సెస్ అయ్యేలాగా సమకూర్చమని తెలియజేసుకుంటూ అందరికీ కూడా నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.